హలో ఫ్రెండ్స్. మన సబ్‌స్క్రైబర్ ఒకరైతే ఈ విధంగా క్వెషన్ అయితే అడగడం జరిగిందనమాట. ఏంటంటే మన 'రాజమౌళి' గారు రీమేక్స్ మూవీస్ ఎందుకు చేయరు అనైతే అడిగారనమాట. నేనైతే చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఒక్కసారి ఈ వీడియో ఫుల్ వరకైతే చూడడానికి ట్రై చేయండి. మీరు గనక మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ముందుగా లైక్ చేసుకోండి. అదే విధంగా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. ఇక చూసుకుంటే 'రాజమౌళి' గారు ఎందుకు రీమేక్ మూవీస్ చెయ్యరు అంటే, వాళ్ళ నాన్నగారైతే ఒక పెద్ద రైటర్ అన్నమాట. అంటే ఒక 'మగధీర' స్టోరీ అవ్వచ్చు, 'బాహుబలి' స్టోరీ అవ్వచ్చు, ఇంకా 'త్రిబుల్ ఆర్' స్టోరీ అవ్వచ్చు. ఇలా గొప్ప గొప్ప సినిమాలకైతే అతనే ఆహ్, డైలాగ్ రైటర్, అదే విధంగా స్క్రిప్ట్ రైటర్ కూడా అతనే అన్నమాట. ఈ విధంగా ఒక మంచి రైటర్‌ని తన ఫ్యామిలీలో పెట్టుకొని వేరే ఒకరి మూవీని తీసుకొని ఈ విధంగా చేసుకోవడానికి 'రాజమౌళి' గారు ఉన్నారు గదా! ఒక లోపల ఉంటది కదా! యాటిట్యూడ్ అదొకటైతే అడ్డు పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మన 'రాజమౌళి' గారు రీమేక్ మూవీస్ అయితే తీయరు గానీ, మన హాలీవుడ్ మూవీస్‌నైతే ఇన్‌స్పైర్ అయి తీయడం అయితే జరుగుతుందనమాట. అంటే మన 'మగధీర' మూవీ ఉంది కదా! ఆ 'మగధీర' మూవీకైతే హాలీవుడ్‌లోనైతే యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్న మూవీనైతే అలాగైతే తీయడం అయితే జరిగిందనమాట. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయన్నమాట. దాన్ని తీసి ఇక్కడ ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్‌గా మార్చారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మన తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయిన మూవీ ఏదైనా ఉంది అంటే అది మన 'మగధీర' అని చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండోది 'మహాభారతం'. మన 'మహాభారతం' నుంచయితే మన 'మహాభారతం' నుంచి ఇన్‌స్పైర్ అయ్యి మన 'బాహుబలి' మూవీ తీశారు అనడం అనేది ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 'మహాభారతంలోను' మన కట్టప్ప, భీష్ముడు. మన 'బాహుబలి' పాండవులు. మన 'బల్లాల దేవుడు' కౌరవులు. ఇంకా మన ఎవరో ఉంటారక్కడ బ్యాక్ సైడ్. మనక్కడ బిజ్జలదేవ్ ఉంటారు కదా! బిజ్జలదేవ మన ధృతరాష్ట్రుడు. ఇంకా చాలా ఉంటాయి క్యారెక్టర్స్. అవి యాస్ ఇట్ ఈజ్ అందులో మహాభారతంలో ఏ విధంగా ఉన్నాయో దీన్ని ఇన్‌స్పైర్ అయ్యి మన 'బాహుబలి' అయితే మూవీ తీసినట్లయితే మనం బాగా క్లారిటీగా మీరు 'మహాభారతం' చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అయితే అర్థమైపోతుందనమాట. మరి ఇంత గొప్ప నాలెడ్జ్‌ని తన దగ్గరే పెట్టుకొని అదే విధంగా ఫ్యామిలీలోనే ఒక గొప్ప రైటర్‌ని, ఒక గొప్ప స్క్రిప్ట్ రైటర్‌ని తన ఫ్యామిలీలో ఉంచుకొని వేరే ఒకరి మూవీని ఇలా రీమేక్ అయితే చేయడం ఎందుకు జరుగుతుంది బ్రో? నేనైతే నీ ఆన్సర్‌కైతే సమాధానం ఇచ్చాననే అనుకుంటున్నాను. మరి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ.